Good morning, Manandal. Myself Ganesh Babu. I am from Warangal. So today's topic వచ్చేసి ఏంటి అంటే నెట్వర్క్ మార్కెటింగ్ అండ్ డైరెక్ట్ సెల్లింగ్ మీద ఆ, ఇప్పుడు ఈ రోజు నేను చెప్పాలని అయితే తీసుకున్నాను. అండ్ సో ఇవాళ మన ఈ మీట్ లో ఏంటి అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ అబౌట్ నెట్వర్క్ మార్కెటింగ్ అండ్ డిజిటల్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ గురించి నేను చెప్పబోతున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఈ అవకాశం ఇచ్చినందుకు. సార్ నేను స్క్రీన్ షేర్ చేయొచ్చా సార్? చేయండి సార్, చేయండి. ఓకే. పీడిఎఫ్ చేశాను సార్, బట్ అది క్రియేట్ అవ్వలేదు. సో దానివల్ల ప్రాబ్లం వచ్చింది. మీరు స్క్రీన్ షేర్ చేయండి సార్, పర్లేదు. ఎస్ సార్, ఓకే సార్. సో చూసాం కదా, వాట్ ఈస్ నెట్వర్క్ మార్కెటింగ్ ఆర్ మల్టీ లెవెల్ మార్కెటింగ్. సో ప్రజెంట్ మనం చూసుకుంటే నెట్వర్క్ మార్కెటింగ్ వచ్చేసి మనకి బేసిక్ గా నెట్వర్క్ మార్కెటింగ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది, ఇప్పటి వరకు ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ ఎలా ఉంది అంటే మనకి నెట్వర్క్ మార్కెటింగ్ వచ్చేసి 1800 సంవత్సరంలో డేవిడ్ ఎంసి కానల్ అనే ఒక ఫౌండర్ ఉండేవాడు. వరల్డ్ లోనే ద ఫస్ట్ అన్నమాట, ద ఫస్ట్ ఎవర్ మార్కెటింగ్ కంపెనీ. ఇది ఎక్కడ స్టార్ట్ అయిందంటే కాలిఫోర్నియాలో స్టార్ట్ అయింది అనమాట. సో పర్ఫ్యూమ్ కంపెనీ ఇది కాలిఫోర్నియాలో స్టార్ట్ అయింది. సో ఈ విధంగా చూసుకుంటే మనకి ఈ కంపెనీ పేరు వచ్చేసి ఎవాన్. అండ్ అలాగే సో ఈ విధంగా చాలా కంపెనీలు అయితే ఆ నెక్స్ట్ రావడం జరిగింది. 18 తర్వాత యామ్వే, హెర్బల్, సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ అయితే వచ్చాయి. ఆ నెక్స్ట్ చూసుకుంటే మనకి నెట్వర్క్ మార్కెటింగ్ లో సక్సెస్ అనేది ఏ విధంగా మనం తీసుకోవాలి. సో నెట్వర్క్ మార్కెటింగ్ లో సక్సెస్ అనేది ఏ విధంగా తీసుకోవాలి అంటే మనకి ఇక్కడ చాలా అంటే చాలా పేషెన్సీ అనేది ఉండాలి. అండ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ మోటివేషన్, బిలీవ్నెస్, క్లారిటీ ఆఫ్ గోల్ సెట్టింగ్. సో టైం మేనేజ్మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనకి టైం మేనేజ్మెంట్ అనేది ఎంత మనకి ప్రాపర్ గా ఉంటుందో అదే విధంగా మన సక్సెస్ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే నాలెడ్జ్, ఇంప్రూవింగ్ నాలెడ్జ్ అండ్ అబౌట్ ప్రొడక్ట్ ఆర్ సమ్ బిజినెస్ లైక్ దట్. మనకి ఏంటంటే విజన్ అనేది ఒక క్లారిటీ ఉండాలి. సో విజన్ అనేది 100% క్లారిటీ ఉంటే మనం సక్సెస్ అనేది 100% తీసుకోవచ్చు. అండ్ మన గోల్స్ అనేవి ఏ విధంగా ఉండాలంటే షార్ట్ అండ్ లాంగ్ గోల్స్ గా మనం డివైడ్ చేసుకొని దాన్ని మనం అచీవ్ చేసేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. అండ్ అలాగే మీటింగ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మనం మీటింగ్స్ కి ఎప్పుడు అటెండ్ అవుతూనే ఉండాలి. నెట్వర్క్ మార్కెటింగ్ ఇప్పుడు రానున్న రోజుల్లో ఏ విధంగా ఉండబోతుంది అంటే మీరు చూసుకున్నట్లయితే మనకి జస్ట్ 2025 కల్లా డైరెక్ట్ సేలింగ్ ప్రొవైడింగ్ జాబ్స్ టు 18 మిలియన్స్ ఆఫ్ యూత్. ఎందుకు అంటే ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే అందరూ చదువుతున్నారు కానీ బట్ ఎవరికి జాబ్స్ అనేవి లేవండి. ఎందుకు అంటే ఎడ్యుకేషన్స్ తో బయటకు వస్తున్నారు. బట్ ఎప్పుడైతే మనకి ఇక్కడ కాలేజెస్ కావచ్చు, స్కూల్స్ కావచ్చు, అటానమస్ అయిపోయాయో, అటానమస్ అయిపోయిన తర్వాత ఏం జరుగుతుందంటే బేసిక్ గా ఎడ్యుకేషన్ ఏ విధంగా అయిపోయింది అంటే జస్ట్ కాలేజీలో జాయిన్ అవుతారు, వాళ్ళే మనకి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు, వాళ్ళే ఫెయిల్ చేస్తారు, వాళ్ళే మళ్ళీ స్లిప్పులు ఇస్తారు, వాళ్ళే మళ్ళీ పాస్ చేయిస్తారు, బయటికి రిలీజ్ చేస్తారంట. బయటకు వచ్చిన తర్వాత అతనికి ఏం చేయాలో అర్థం కాదు,
ఏ విధంగా మనం సస్టైన్ అవ్వాలి, లైఫ్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, ఎలా గెయిన్ చేయాలి అనేది అర్థం అవ్వదన్నమాట. సో అలాంటి సిచ్యువేషన్లో ఉండి మనకేంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది చాలా పాడైపోయింది. సో ఆ విధంగా చూసుకుంటే మనకి నెక్స్ట్ రానున్న 2025లో కల్లా 18 మిలియన్స్ ఆఫ్ మనకి అవకాశాలు అయితే కల్పిస్తుంది మన డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. సో ఈ విధంగా నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏమిటి? ప్రపంచంలోనే అతి సంపన్నమైన దేశం అమెరికాలో ఉన్న 5 లక్షల మంది మిలియనర్లు 20% మంది గత 6 సంవత్సరాల కాలంలో మల్టీమిలియన్ మార్కెటింగ్ ద్వారానే సంపన్నులయ్యారు. సో ఈ విధంగా చూసుకుంటే మనకి దేంట్లో కూడా మనం సక్సెస్ అవ్వాలి అంటే దేంట్లో కూడా మనకు అవకాశం లేదు. ఒక జాబ్ తీసుకున్నా, ఒక చిన్న బిజినెస్ తీసుకున్నా, ఏది తీసుకున్నా కూడా మనకేంటి అంటే మనం అనుకున్నంత అమౌంట్ అయితే మనం దేంట్లో కూడా అచీవ్ చేయలేం. ఒకవేళ అచీవ్ చేసినా టైం ఫ్రీడమ్ ఉండదు. సో మనీ ఫ్రీడమ్ ఉన్నా కూడా టైం ఫ్రీడమ్ అనేది ఉండదు. మనం ఎంత సంపాదించిన టైం అనేది మనం లేకపోతే సో అది వ్యర్థమైనట్టే కదా. సో అదే విధంగా చూసుకుంటే మనకి కెరీర్ ఇన్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. సో 100% మనకి ఏంటి అంటే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో కెరీర్ ఎలా ఉంటుందంటే మనకి అన్ని విధాలుగా ఏ యాంగిల్లో చూసుకున్నా కూడా మనకి డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్లో ఎటువంటి రిస్క్ అనేది అయితే ఉండదు. ఎందుకంటే మనం ఇక్కడ పెద్దగా హెవీ ఇన్వెస్ట్మెంట్స్ అంటే చెయ్యము. సో ఎక్కడ కూడా మనం హెవీ ఇన్వెస్ట్మెంట్ చెయ్యము. మనం పెట్టేదల్లా అవర్ వాల్యుబుల్ టైం మాత్రమే. సో మనం ఏదైతే మనకు టైం ఉందో ఆ టైంని కేటాయించడం ద్వారా మనకి ఏమైందంటే మంచి కెరీర్, మంచి సక్సెస్ అనేది రావడం జరుగుతుంది. అండ్ అలాగే చూసుకుంటే మనకి చూడండి డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ టర్న్ ఓవర్ అరౌండ్ ద వరల్డ్. మీరు చూసుకుంటే ఏ ఇండస్ట్రీ చూసుకున్నా కానీ అది ఫిల్మ్ ఇండస్ట్రీ ఆర్ సమ్ ఎనీ మూవీ ఇండస్ట్రీ ఏదైనా కావచ్చు. మీరు చూసుకున్నట్లయితే నెట్వర్క్ మార్కెటింగ్ని మించిన ఇన్కమ్ అయితే దేనికి లేదు. సో మన నెట్వర్క్ మార్కెటింగ్లో చూసుకుంటే పాపులేషన్ చూడండి అండ్ అలాగే టర్న్ ఓవర్ చూడండి. యూఎస్ఏలో 32 crores అనమాట పాపులేషన్. సో టర్న్ ఓవర్ చూస్తే చూడండి 2,12,550 crores అనమాట. చైనా 150 crore జనాభా, 140 కోట్ల మంది జనాభా ఉంటే 1,77,450 కోట్లు అనమాట. సో ఇది కేవలం నెట్వర్కింగ్ టర్న్ ఓవర్ మాత్రమే. సో జపాన్ 12 కోట్ల మంది ఉంటే 1,16,350 కోట్ల రూపాయలు టర్న్ ఓవర్. కొరియా చూసుకుంటే 5 కోట్ల మంది జనాభా ఉంటే 94,250 కోట్ల రూపాయలు నెట్వర్కింగ్ మార్కెట్ టర్న్ ఓవర్. బ్రెజిల్ చూసుకుంటే 20 కోట్ల మంది 92,300 మంది 300 కోట్ల రూపాయలు. జర్మనీ చూసుకుంటే 8 కోట్ల మంది 55,250 కోట్లు. మెక్సికో 12 కోట్ల జనాభా 52,650 కోట్ల రూపాయలు. ఫ్రాన్స్ చూసుకుంటే 6 కోట్ల మంది మాత్రమే బట్ టర్న్ ఓవర్ చూస్తే 34,450 కోట్ల రూపాయలు. మలేషియా 3 crores 3 కోట్ల మంది జనాభా, ఇక్కడ టర్న్ ఓవర్ చూస్తే 30,550 కోట్ల రూపాయలు. ఇండియా చూడండి 132 కోట్ల మంది, అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 140 కోట్ల మంది ఉన్నారు. బట్ టర్న్ ఓవర్ చూస్తే 7,800 కోట్ల రూపాయలు. మీరు చూసుకున్నట్టయితే మనకి చాలా అంటే చాలా 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 అద్భుతమైన అవకాశం ఉంది. మీరు నెట్వర్క్ మార్కెటింగ్ని ఎంత తీస్తే అంత కేజీఎఫ్లో ఏ విధంగా బంగారం తవ్వుతుంటే వస్తుందో మనకి మన ఇండియాలో అంత అవకాశం ఉంది. ఎందుకు అంటే మీరు చూడండి పైన అన్నిట్లో కూడా ఎక్కడ కూడా 10,000 పైనే ఉంది. బట్ మన ఇండియాకు వచ్చేసరికి మాత్రం 7,800 కోట్లు మాత్రమే. బట్ జనాభా కూడా చూడండి మన దేశ జనాభా చైనా జనాభాను కూడా దాటిపోయినాం మనం. ఆ విషయం మన అందరికీ తెలుసు. సో నెట్వర్క్ మార్కెటింగ్ అంటే దానికి అంతం అనేది లేదండి. ఎందుకు అంటే అంతం ఎందుకు లేదంటే నెట్వర్క్ ఎప్పుడైతే మనకి పెరుగుతూ పోతుందో, ఎందుకంటే మీరు చూస్తే నెట్వర్క్ అనేది ఎప్పుడు కూడా పెరుగుతూ ఉంటే మనకు నెట్వర్క్ మార్కెటింగ్ కి పతనం అనేది ఉండదు. ఎందుకంటే పతనం లేని బిజినెస్ పాపులేషన్ మనకి ఇంక్రీజ్ అవుతూనే ఉంటది. అంటే ఇట్ మీన్స్ నెట్వర్క్ అనేది పెరుగుతూనే ఉంటది. జనాలు పెరిగే కొద్దీ నెట్వర్క్ మార్కెటింగ్ పడిపోతది అనేది ఉండదన్నమాట. మనకి ఇంకా బెస్ట్ ఆప్షన్ ఏంది అంటే మన ఇండియాలో జనాభా ఎక్కువ, టర్న్ ఓవర్ తక్కువ. టర్న్ ఓవర్ తక్కువ ఉంది అంటే అవేర్నెస్ ఇంకా రాలేదు. అవేర్నెస్ ఇంకా మనం తీసుకురావాలి. అది మన బాధ్యత అన్నమాట. సో ఎవరైతే నెట్వర్కింగ్ మార్కెట్ ని ప్రాపర్ గా యూస్ చేసుకుంటారో, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీని ఎవరైతే ప్రాపర్ గా యూస్ చేసుకుంటారో వారికి 100కి
100% రిజల్ట్ అనేది వాళ్ళు చూస్తారు. ఇలాంటి రిజల్ట్ చూడరు. బట్ కాకపోతే ఏందంటే ట్రస్ట్ అనేది ఉండాలి ఫస్ట్. ట్రస్ట్ ఫ్యాక్టరు నువ్వెంత బిలీవ్ చేస్తావో బిజినెస్ కూడా నిన్నంత బిలీవ్ చేస్తది. నిన్నంత పైకి తీసుకెళ్తది. మనకిక్కడ చూస్తే చాలా అవకాశం ఉంది. పైన లక్షల కోట్ల రూపాయలొస్తున్నాయి. బట్ మన దాంట్లో మాత్రం కేవలం 8,00,00,00,000 మాత్రమే టర్నోవర్. సో, మనం ఆ స్థాయికి వెళ్ళాలి అంటే మనం అవేర్‌నెస్ అనేది మంచిగా తీసుకురావాలి. సో, ఈ విధంగా ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి గవర్నమెంటే ఏం చెప్తుంది అంటే ప్రత్యక్ష అమ్మకాల మార్కెట్‌కు ప్రోత్సాహం. అంటే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీకి ప్రోత్సాహం చేస్తుంది. చూడండి ఈ చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా మనకి అవార్డ్స్ అండ్ అలాగే ఇవ్వడం జరిగిందనమాట. సో, చట్టపరంగా తీసుకోండి పర్వాలేదు. సో, అని జెప్పేసి మనకేంటి అంటే, ఎక్కడ గూడా అబ్జెక్షన్స్ అనేవి లేవు ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న మార్కెట్‌లో. మీరు ఎక్కడ కూడా భయపడాల్సిన పని లేదు. సో, భయపడాల్సిన పని లేదు. ఎక్కడ కూడా తగ్గాల్సిన పని లేదు. 100% మనం ఇచ్చే ప్రొడక్ట్ ఏదైనా గావచ్చు, మనం చెప్పే బిజినెస్ ప్లాన్ ఏదైనా గావచ్చు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎలా ఉంది అంటే ఎథికల్‌గా ఉంది. సో, ఎథిక్స్‌తో మనం ముందుకెళ్తున్నాం. సో, మనకేంటి అంటే కంపెనీ మనకిచ్చిన ధైర్యం ఎక్కడ కూడా ఫ్రాడింగ్ అనేది లేదు. సో, ఈ విధంగా చూసుకుంటే మనకి పాఠశాలలో కూడా డైరెక్ట్ సెల్లింగ్ కోర్స్ ఆమోదం చేయాలి అని చెప్పేసి మనకి చూస్తున్నాం పేపర్‌లో పడింది. సో, ఏంటి అంటే డైరెక్ట్ సెల్లింగ్ ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న మార్కెట్‌లో ఇక దేశంలో జాబ్స్ గాని ఏది కూడా డైరెక్ట్ సెల్లింగ్‌ని దాటి మించి మనకి ఇన్‌కమ్ జనరేట్ చేయటం గాని, అవకాశాలు కల్పించడంలో గాని డైరెక్ట్ సెల్లింగ్‌ని మించింది ఏది లేదు. సో, దాన్ని బట్టి చూస్తే మీరు డైరెక్ట్ సెల్లింగ్ గురించి ఒక కోర్స్ అయితే మనం తీసుకురావాలి అని చెప్పేసి ఉంది. ఐ థింక్ నాకు తెలిసి చాలా వరకు ఎంబీఏ ఇలా పెద్ద పెద్ద కోర్సెస్‌లో ఏంటి అంటే డైరెక్ట్ సెల్లింగ్ గురించి చాలా అంటే చాలా నాలెడ్జ్ సబ్జెక్ట్స్ ఇవన్నీ ఉండే ఉంటాయి. సో, ఈ విధంగా చూస్తే చూడండి లెట్ ద ఫ్యాక్ట్స్ స్పీక్ అగైన్. సో, మనం నిజం మాట్లాడుకుందాం. ద ఎన్ఎఫ్ఎల్‌కి చూసుకుంటే $9.5 బిలియన్ మ్యూజిక్ ఇండస్ట్రీ అంటే సంగీతం యొక్క ఇండస్ట్రీ చూసుకుంటే డాలర్స్ ఎంతున్నయి? $15 బిలియన్ ఉన్నాయన్నమాట. అంటే ఇది టర్నోవర్ అన్నమాట. దాంట్లో ఎవ్రీ ఇయర్ మనం కంపేర్ చేసుకుంటే దాంట్లో టర్నోవర్. వీడియో గేమింగ్ చూసుకుంటే $76 బిలియన్ల డాలర్స్ అన్నమాట. అండ్ మూవీ ఇండస్ట్రీ చూసుకుంటే $88 బిలియన్. అండ్ నేచురల్ ఫుడ్ ఇండస్ట్రీ అంటే ఇప్పుడు ఏదైతే మన మార్కెట్‌లో స్ట్రీట్ ఫుడ్స్ గావచ్చు, హోటల్స్ గావచ్చు, 5 స్టార్ గావచ్చు, 7 స్టార్ గావచ్చు, వాటెవర్ ఇట్ ఈస్ రోడ్ సైడ్ నుంచి 7 స్టార్, 10 స్టార్ వరకు చూసుకుంటే $90 బిలియన్ అన్నమాట టర్నోవర్. బట్ నెట్వర్క్ మార్కెటింగ్ ఒకసారి చూడండి మీరు కళ్ళు పెద్దయి చేసి చూడండి. $178 బిలియన్ అన్నమాట. సో, మనం అనుకుంటాం అప్పుడప్పుడు మూవీ ఇండస్ట్రీలో చాలా ఇన్‌కమ్ వస్తది. చాలా ఉంటది అది ఇది అనుకుంటాం. బట్ నెట్వర్క్ మార్కెటింగ్‌ని మించిన ఇండస్ట్రీనే లేదు. మీరు కరెక్ట్‌గా సరైన మంచి కంపెనీలో పడ్డారు. సరైన బిజినెస్ మీరు టేకప్ చేశారు. కాబట్టి ఎనక్కి తిరిగి చూడకుండా ముందుకు మాత్రమే అడుగులేయండి. 100% సక్సెస్ అనేది అదే వస్తది. సో, నెక్స్ట్ చూసుకుంటే మన కంపెనీ వచ్చేసి వెస్టీజ్. సో, వెస్టేజ్ డాక్టర్ గౌతమ్ బాలి సార్. సో, ఫౌండర్ అన్నమాట. సో, సార్ ఏంటి అంటే ఒక మిడిల్ క్లాస్ పర్సనే. బట్ ఆయనకి ఏంటి అంటే ఆయనకు ఒక హార్ట్ అనేది ఉంది. ఆయన ఫీల్ ఏంటి అంటే నేను, నేను పోయేలోపు ఒక మంచి సంకల్పంతో ఒక మంచి పని చేయాలి. మంచి హెల్ప్ అనేది చేయాలి అనే ఉద్దేశంతో సార్ ఈ కంపెనీ స్టార్ట్ చేశాడు. సార్‌కి 60 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఉంది నెట్వర్క్ మార్కెటింగ్‌లో. సో, 60 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ అంటే అది ఆషామాషీ విషయం గాదండి. సో, ఎంతో డెప్త్ నాలెడ్జ్ ఉంటది. ఎంతో గొప్ప గొప్ప ప్రణాళికలు ఇలాంటివుంటాయి. సో, అలాంటి వ్యక్తి ఈ కంపెనీ స్టార్ట్ చేశాడు. మన కంపెనీ ఎప్పుడు స్టార్ట్ చేశాడు అంటే చూసుకుంటే సో, కంపెనీ జూన్ 2 2004లో స్టార్ట్ అయింది. సో, ఇప్పటికి దాదాపు 19 ఇయర్స్ కంప్లీట్ అయిపోయి 28థ్ యానివర్సరీ మనం జరుపుకోబోతున్నాం. ఇప్పుడు రానున్న జస్ట్ 5 మంత్స్‌లో. అండ్ నెక్స్ట్ చూసుకుంటే కంపెనీ స్టార్టెడ్ మన కంపెనీ ఇక్కడ ఇండియాలో స్టార్ట్ అయింది. బట్ కంపెనీ స్టార్ట్ అయినప్పుడు 2 హెడ్ ఆఫీసెస్ ఉండే. బట్ ఇప్పుడు 100 ప్లస్ అయిపోయినాయి. అండ్ కంపెనీ చూసుకుంటే 6 ప్రొడక్ట్స్ ఉండే. మనది ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ కాబట్టి సో, మన దాంట్లో అగ్రి, హెల్త్ అండ్ అలాగే హోమ్ కేర్, ఓరల్ కేర్, స్కిన్ కేర్, బ్యూటీ కేర్
సో ఈ విధంగా 6 ప్రొడక్ట్స్ ఉండే కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు బట్ ఇప్పుడు 450+ ప్రొడక్ట్స్ అయినాయి. అండ్ మీరు చూసుకుంటే 10 మంది డిస్ట్రిబ్యూటర్స్ ఉండే బట్ ఇప్పుడు దాదాపు 4.5 కోట్ల మంది అయ్యారు. అండ్ చూసుకుంటే ఫస్ట్ ఇయర్ టర్న్ ఓవర్ వచ్చేసి 5 crores బట్ ఇప్పుడు మనం టర్న్ ఓవర్ చూసుకున్నట్లయితే దాదాపు 3,000 కోట్ల రూపాయలు. అప్పుడు కంపెనీ స్టార్ట్ అయినప్పుడు 5 డిఎల్సిపి సెంటర్స్ ఉండే బట్ ఇప్పుడు మాత్రం దాదాపు 8,000 వరకు డిఎల్సిపి సెంటర్స్ ఉన్నాయండి. అండ్ అలాగే కంపెనీ మన ఇండియాలో స్టార్ట్ అయింది, ఇప్పుడు 9 దేశాల్లో ఉంది. రానున్న 2025 కల్లా దాదాపు 25 కంట్రీస్ వరకు మన కంపెనీ అనేది రీచ్ అవ్వాలి, మన కంపెనీ అక్కడ స్థాపించబడాలి అని చెప్పి గోల్ పెట్టుకొని ముందుకు సాగుతున్నాం. అండ్ అలాగే మన కంపెనీ యొక్క ప్రత్యేకత ఏంటంటే కంపెనీ మనకి కార్స్ అనేది ఇస్తుందన్నమాట. సో అది కంపెనీ స్టార్ట్ అయినప్పుడు 2 కార్స్ ఇచ్చింది బట్ ఇప్పుడు దాదాపు 10,000+ కార్లు ఇచ్చింది. అండ్ అలాగే చూసుకుంటే లగ్జరియస్ కార్లు 1000కి పైన ఇచ్చింది. సో లగ్జరియస్ కార్లు అంటే ఏదైతే మనం అడ్వర్టైజ్మెంట్ లో చూడమో సో అటువంటి కార్లు అన్నమాట. ఏదైతే మనం రోడ్ పైన చూడమో లైక్ రోల్స్ రాయల్స్ కావచ్చు, పెద్ద పెద్ద బెంజ్ కార్లు కావచ్చు. సో ఈ విధంగా ఏవైతే మంచి మంచి టాప్ ఎండ్ కార్స్ ఏదైతే ఉన్నాయో సో వాటన్నిటిని లగ్జరియస్ కార్లు అంటాం కదా. సో అవి దాదాపు 1000 పైనే ఇచ్చింది. సో ఇలాంటి గొప్ప బిజినెస్ మనకి ఎక్కడ కూడా దొరకదు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే చూడండి, మనకి డైరెక్ట్ సేలింగ్ లో మేజర్ గా వచ్చేసి ట్రెడిషనల్ బిజినెస్ సిస్టమ్ ఉంటుంది. సో ట్రెడిషనల్ బిజినెస్ సిస్టమ్ అసలు డైరెక్ట్ సేలింగ్ ఇండస్ట్రీలో జరిగేది ఇది కదా. సో ట్రెడిషనల్ బిజినెస్ సిస్టమ్ అనేది ఉంటుంది బయట ఏదైతే మార్కెటింగ్ నడుస్తుందో, అవుట్ సైడ్ ఆఫ్ ద నెట్వర్క్ మార్కెటింగ్ ఏదైతే జరుగుతుందో అది వచ్చేసి ట్రెడిషనల్ బిజినెస్ సిస్టమ్ అని అనమాట. జస్ట్ 30 రూపాయలు తయారైన వస్తువు కస్టమర్ దగ్గరకు వచ్చేసరికి 100 రూపీస్ అవుతుంది. సో మధ్యలో ఏదైతే ఉందో నేషనల్ డిస్ట్రిబ్యూటర్స్ కావచ్చు, సిఎండ్ఎఫ్ ఏజెంట్లు కావచ్చు, సూపర్ స్టాకిస్ట్ కావచ్చు, హోల్సేలర్ కావచ్చు, రిటైలర్ కావచ్చు. సో ఈ విధంగా మధ్యలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మధ్య మధ్యలో ట్రాన్స్పోర్ట్ ఇదంతా ఉండటం వల్ల వీళ్ళకి ఏంటి అంటే అమౌంట్ అనేది పోతుంది. సో వాళ్ళు ఎక్కడ మిస్టేక్ చేయట్లేదు బట్ కాకపోతే అంటే వాళ్ళు వాళ్ళ సెల్ఫ్ వాళ్ళ బతుకు తెరువు కోసం వాళ్ళు చేసుకుంటున్నారు. అండ్ అలాగే అడ్వర్టైజ్మెంట్ చూసుకుంటే ఒక జస్ట్ సింపుల్ గా ఒక మహేష్ బాబు గారు సింపుల్ గా ఒక సోప్ యాడ్ ఇచ్చినందుకు దాదాపు 25 కోట్ల నుంచి 30 కోట్లు తీసుకుంటారు. అండ్ అలాగే విరాట్ కోహ్లీ గారు జస్ట్ బూస్ట్ యాడ్ ఇచ్చినందుకు గాను 33 నుంచి 35 కోట్లు తీసుకున్నారు. ఈ విధంగా అడ్వర్టైజ్మెంట్లకి ఎక్కువ బడ్జెట్ అనేది పోవడం జరుగుతుంది. సో అలా పోవడం వల్ల ఏమైతుంది అంటే ఎవరైతే కస్టమర్ ఉన్నారో ఆ కస్టమర్ లాస్ అయిపోతున్నాడు అనమాట. ఇప్పుడు కంపెనీ 30 రూపీస్ తయారైతే 30 తీసుకుంటుంది, కస్టమర్ 100 రూపీస్ కొనాల్సింది. సో ఈ బర్డెన్ అంతా ఎవరి మీద పడుతుంది? కస్టమర్ మీదే పడుతుంది. సో ఇలాంటి జరగకూడదు అని చెప్పేసి కస్టమర్ కి అంత బర్డెన్ ఉండకూడదు. సో ఏ విధంగా అయినా మనం ముందుకు తీసుకెళ్ళాలని ముందుకు వచ్చిందే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అన్నమాట. సో మన దాంట్లో చూసుకుంటే డైరెక్ట్ సెల్లింగ్ అన్నమాట. సో మన కంపెనీలో ఏదైతే ఉందో వెస్టేజ్ కంపెనీ 30 రూపీస్ కి మనకి కంపెనీ దగ్గర తయారైతే కస్టమర్ దగ్గరికి వచ్చేసరికి 100 రూపీస్ అవుతుంది. బట్ ఏదైతే మధ్యలో మనకి ఇదంతా 60 to 70% పోతుందో అది మొత్తం క్యాన్సిల్ చేసి ఇక్కడ ఎవరైతే మనకి ఐడి తీసుకుంటారో సో వాళ్ళకి ఏమవుతుంది అంటే 100% ఏదైతే ఈ 60 to 70% వాళ్ళ అకౌంట్ కి రీచ్ అయ్యేలాగా మనకి డైరెక్ట్ సేలింగ్ ఇండస్ట్రీలో ఉందన్నమాట. ఎస్పెషల్లీ మన ఇండస్ట్రీలో ఉంది. సో మనం ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి సింపుల్ గా ఏం లేదండి, జస్ట్ ఆధార్ ప్రూఫ్ ఉంటే సరిపోతుంది. అండ్ అలాగే మెయిల్ ఐడి, సెల్ నెంబర్, మనకి 8 డిజిట్ ఐడి అనేది ఒకటి వస్తుంది అనమాట. సో అదే విధంగా మనం నామినీ కూడా పెట్టుకుంటాం. సో ఈ విధంగా ఏంటి అంటే మనం ఈ బిజినెస్ అయితే స్టార్ట్ చేయొచ్చు. అండ్ అలాగే మీరు చూస్తే సింపుల్ గా ఒక వీడియో ప్లే చేస్తాను చూడండి. तेरा ही साया बनके तेरे साथ సో चला చూసారు కదా, ఈ విధంగా మనకి రోడ్ సైడ్ చూసుకున్నట్లయితే ఆయన కాళ్ళు చూసారా మీరు ఏ విధంగా అయిపోయినాయో? కూర్చొని ఒకే పొజిషన్ ఉండటం వల్ల సో మోకాలు మొత్తం లోపలికి వెళ్ళిపోయినాయి, బోర్డ్స్ ఏవైతే ఉన్నా అవన్నీ లోపలికి వెళ్ళిపోయినాయి. సో అలాంటి సిచ్యువేషన్ ఏంటి అంటే మనం తలుచుకుంటేనే చాలా బాధాకరమైన విషయం. అండ్ అలాగే చూడండి,
ఇలా మనం ఏంటి అంటే జస్ట్ మనం ఈ బిజినెస్ బిల్డప్ చేయడానికి ఎన్నో కష్టాలు పడుతూ ఉంటాం. సో నిజానికి అవి కష్టాలే కాదనమాట. సో ఇక్కడ పోల్చుకుంటే అది ఆ బాబుకి 2 చేతులు లేవు. సో 2 చేతులు లేకపోయినా కూడా అతనికి తినాలి అన్న కడుపుకి తినాలి కదా, ఎలాగైనా తినాలి. సో జీవితం మొత్తం ఎవరు పెట్టరు. సో అతనికి అతను సోర్స్ అనేది క్రియేట్ చేసుకోవాలి కాబట్టి మీరు చూసినట్లయితే ఏ విధంగా తింటున్నాడు చూడండి. సో ఇక్కడ విషయం ఏంటి అంటే మనలో సంకల్పం అనేది స్ట్రాంగ్ గా ఉండాలి. మనకున్న అవసరత అనేది అంతే. మనం దానికి భయపడకుండా, మనకు వచ్చిన కష్టానికి భయపడకుండా ముందుకెళ్ళాలన్నమాట. సో ఎందుకు అంటే మనం బిజినెస్ ప్లాన్ చెప్పడానికి వెళ్ళినప్పుడు 10 మంది దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక్కోసారి 10 మందిలో ఒక్కళ్ళు కూడా రియాక్ట్ అవ్వరు. ఒక్కళ్ళు కూడా ఐడి తీసుకోరు. ఒక్కళ్ళు కూడా పర్చేజ్ చేయరు. బట్ నువ్వు నర్వస్ ఫీల్ అయిపోకూడదు. నువ్వు అసలు ఏంటి బిజినెస్ నా వల్ల కాదే, నేను చేయలేనే, నేను అసలు ముందుకు అడుగు వేయలేకపోతున్నా అనే ఫీల్ వద్దు ఇక్కడ. అలా అనిపించినప్పుడు సో ఇలాగా ఒక వీడియో చూడండి మీరు. చాలా అంటే చాలా మంది కాళ్ళు లేకపోయినా, చేతులు లేకపోయినా, కళ్ళు లేకపోయినా, అసలు ఈ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఆ ఈ బాడీలో కొంతమందికి కొన్ని పార్ట్‌లో లేకపోయినా గూడా వాళ్ళు ఏంటి అంటే ఎంతో వాళ్ళకు వాళ్ళకి నీడ్ అనమాట. అంత అంత అవసరం. వాళ్ళకంత సంకల్పం అంత గట్టిగా ఉంది. బట్ మనకు అన్ని అవయవాలు ప్రాపర్‌గా ఉండి అన్ని విధాలుగా 100% మనం అనుకున్నది ఖచ్చితంగా చేయగలుగుతాం. బట్ కాకపోతే ఇక్కడ మ్యాటర్ ఎక్కడొస్తుందంటే థింకింగ్ ప్రాబ్లమ్. మనం ఎప్పుడైతే ప్రాపర్‌గా మన వాళ్ళ గురించి కావచ్చు, మన సెల్ఫ్ డ్రీమ్స్ గురించి కావచ్చు, మనల్ని మనం తగ్గించుకోవడం వల్ల మనం ఏంటి అంటే ముందుకు అడుగు వేయలేకపోతున్నాం. సో ప్రతి ఒక్కళ్ళు 100% మన ఈ బిజినెస్‌లో ఖచ్చితంగా రానియొచ్చు. ఇది చూడండి. वीडियो देखकर इग्नोर मत कर। इस वीडियो को अपने किसी 3 చూసారు కదా! బ్రతకడం కోసం అతని అవిటి కాల్ని అతని ఆయుధంగా మార్చుకున్నాడు. మీకు అక్కడ అర్థమవుతుందా? అతనికి ఏదైతే పనికి రాకుండా పోయిందో దాన్ని ఆయుధంగా తీసుకొని ఆయన పైసలు సంపాదిస్తుండు. సో మనకక్కడ చూస్తే మనకి కష్టంగా ఉంటది. బట్ కాకపోతే ఆయనకేంది అంటే అతను బ్రతకాలంటే ఏదో ఒకటి చేయాలి. ఏదో ఒకటి చేయాలంటే అతనికున్న ఆయుధం ఏంది? అతని స్ట్రెంత్ ఏంది? అతని పవర్ ఏంది? అతని వీక్‌నెస్ ఏంది? అది తెలవాలి ఫస్ట్. సో అతను చూడండి, అతని వీక్‌నెస్ ఏంటి? అతని కాలు, అతని అవిటి కాలు. అదే అతనికి ఆ కాలు ఉంటే అతను ఏ పనైనా చేయగలిగేవాడు. ఒక కార్ డ్రైవింగ్ చేసేవాడు. ఏదైనా చేసుకోవచ్చు. బట్ అతని వీక్‌నెస్‌ని అతని స్ట్రెంగ్త్‌గా మార్చుకున్నాడక్కడ. సో ఆ కాలు ఏదైతే ఉందో దాంతోనే అక్కడ పగలగొట్టడం వల్ల అందరూ ఆశ్చర్యానికి గురై అతనికి అక్కడ అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా చూసుకుంటే మన వీక్‌నెస్ ఏంటి? మన వీక్‌నెస్ ఏంటి అనేది మనం ముందు పసిగట్టాలి. దాన్ని పసిగట్టిన తరువాత దాని నుంచి మనం ఏ విధంగా దాన్ని ఎలాగైనా దాటుకొని రావాలి. దాన్ని ఓవర్‌కమ్ చేసి మనం సక్సెస్‌కి బ్రేకులనేది వేయకుండా ముందుకు రావాలి అనేది ఏ విధంగా చూడాలి. చూడండి అతను ఏ విధంగా అతనికున్న వీక్‌నెస్‌ని అతనికి స్ట్రెంగ్త్‌గా మార్చుకున్నాడు. మనమేంటి మనకన్నీ మంచిగా ఉన్నా కాళ్ళు బాగున్నాయి, చేతులు బాగున్నాయి, బ్రెయిన్ బాగుంది. అన్ని విధాలుగా అన్నీ బాగున్నాయి. బట్ మనకు ఇంట్లో నుంచి కాలు బయటేయడానికి ప్రాబ్లమ్. ఈ విధంగా మనం ముందుకు అడుగులేస్తున్నాం. బట్ కాకపోతే ఏంటి అంటే నమ్మకం ఉండదు. మన మీద మనకే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఉండకపోవడం. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోతే మనం ఏ పని చేసినా కూడా అది ప్రాపర్‌గా జరగదు. జరిగినా సక్సెస్ అవ్వదు. అవ్వినా అది సక్సెస్‌గా నిర్ధారించబడదు. సో కాబట్టి 100% చూడండి. ఈ విధంగా చాలా అంటే చాలా. ఇప్పుడు ఇది చూడండి ఈ వీడియో. సో చూసారు కదా!
ఒక కందిరీగ ఒక కందిరీగ తన పార్ట్నర్ అంటే మగ కందిరీగ చనిపోతే అది ఏం చేసింది అంటే దాన్ని తీసుకెళ్లి దాన్ని అంత్యక్రియలు చేయడం, గుంత తీయటం, మళ్ళీ దాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టి మళ్ళీ మట్టి పోయటం. సో ఈ నాలెడ్జ్ అంతా ఎక్కడి నుంచి వచ్చింది ఎన్విరాన్మెంట్ లో? సో దేవుడు మనిషిని చాలా ప్రత్యేకంగా చూసి మనిషికి చాలా ఇచ్చాడు. ఈ చిన్న చిన్న ఏవైతే ఉన్నావో పక్షులు కావచ్చు, చిన్న చిన్న జంతువులు కావచ్చు, కీటకాలు కావచ్చు, ప్రతి ఒక్క దానికి నాలెడ్జ్ అనేది మనిషికి ఉన్నంత లేదు. బట్ వాటికి ఉంది. బట్ వాటికి హ్యుమానిటీ ఎంత ఉండాలో, వాటికి ఏదైతే కావాలో వాటికి ఉంది. బట్ మనిషికి చాలా ఇచ్చాడు దేవుడు. సో వాటితో కంపేర్ చేసుకుంటే మనిషికి చాలా ఇచ్చాడు. బట్ మనం ఏంటి అంటే మనం దాన్ని ప్రాపర్ గా యూజ్ చేయట్లే. ప్రతి ఒక్కళ్ళు ఏంటి అంటే దాన్ని ప్రాపర్ గా యూజ్ చేయకపోవడం వల్లనే పెద్ద సమస్యలు వచ్చి పడుతున్నాయి. సో సక్సెస్ అవ్వలేకపోతున్నాం, ముందుకు వెళ్ళలేకపోతున్నాం. సో అండ్ అలాగే చూసుకున్నట్టయితే చూడండి బిల్ గేట్స్. సో బిల్ గేట్స్ గారిని ఒక ఇంటర్వ్యూలో అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే, సార్ మీకు ఇన్ని వేల కోట్లు, ప్రపంచంలోనే మీరు టాప్ మోస్ట్ బిలియనీర్ అన్నమాట. సో మీరు ప్రపంచంలోనే డబ్బున్న వ్యక్తి కదా, ఇప్పుడు ఉన్న పలంగా మీ అకౌంట్ లో ఉన్న మొత్తం లాస్ అయిపోయి మొత్తం జీరోకి వచ్చేసి మీరు గనక ఉండిపోతే మీరు ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు అన్న క్వశ్చన్ కి ఆ బిల్ గేట్స్ సార్ ఏం చెప్పారు అంటే, ఇఫ్ ఐ వుడ్ బి గివ్ ఎ ఛాన్స్ టు స్టార్ట్ ఆల్ ఓవర్ అగైన్ ఐ వుడ్ చూస్ నెట్వర్క్ మార్కెటింగ్. చూడండి, అసలు అంత గొప్ప వ్యక్తి ఒకే ఒక్క మాటలో అసలు డౌట్ లేకుండా చెప్పాడు అనమాట ఆ ఇంటర్వ్యూలో. సో నేను ఇప్పుడు ఏముంది మొత్తం అలా లాస్ అయిపోయాను అనుకో, సింపుల్ గా నేను నెట్వర్క్ మార్కెటింగ్ లోకి వచ్చి చేస్తాను అని అన్నాడు. సో ఎందుకు అన్నాడంటే నెట్వర్క్ మార్కెటింగ్ యొక్క పవర్ అతనికి తెలుసు అనమాట. ఎందుకు అంటే మీరు ఏ ఇండస్ట్రీ అయినా చూసుకోవచ్చు, సో ఏ మార్కెట్ అయినా చూసుకోవచ్చు, నెట్వర్క్ మార్కెటింగ్ ని మించినది లేదు. ఎందుకు లేదు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ గా మనము ఒక లారీ ఉంది, ఆ లారీలో రాళ్ళు వేయాలన్నమాట. సో ఏవైతే ఆ రాళ్ళు వేయాలో ఒక పర్సన్ ఆ లారీ నిండా రాళ్ళు వేయాలి అంటే ఎంత టైం తీసుకుంటది? ఓకే, ఇట్స్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. ఇందాన్ని మనం చెప్పలేం. ఒక రోజు తీసుకోవచ్చు, 2 రోజులు తీసుకోవచ్చు. బట్ అదే ఒక 1000 మంది వచ్చి అట్లా వెళ్తూ ఒక్కొక్కరు ఒక రాయి వేసినా నిండిపోయిద్దా లేదు? సో సింపుల్ అన్నమాట. నెట్వర్క్ మార్కెటింగ్ యొక్క పవర్ అంటే అదే అన్నమాట. జస్ట్ నువ్వు ఎప్పుడైతే నెట్వర్క్ అసెట్ చేస్తావో, నువ్వు నెట్వర్క్ ని ఎప్పుడు స్ట్రాంగ్ గా ఎక్కువ నెట్వర్క్ ని క్రియేట్ చేస్తావో, ఫామ్ చేస్తావో, 100% మన బిజినెస్ ఏంటి అంటే స్టాండర్డ్ గా ఉంటది. సో ఈ విధంగా పెద్ద పెద్ద మిలియనీర్స్ చూడండి, ట్రంప్. సో ట్రంప్ గారిని కూడా ఈ విధంగానే అడిగారు అనమాట, మీరు ఉన్న బలంగా మీరు ఉన్నది మొత్తం లాస్ అయిపోతే మీరు ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు అని అంటే. సో ఆయన కూడా చెప్పింది ఏంటంటే నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీ. సో ఈ విధంగా మీరు ప్రతి ఒక్కరిని ఎవరైనా తీసుకోండి, నెట్వర్క్ మార్కెటింగ్ అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. సో ఇట్స్ ఎ నెంబర్స్ బిజినెస్, దెర్ ఈస్ నో సీక్రెట్. ఐ సింప్లీ షోడ్ మై ప్లాన్ టు 1200 మందికి ఆయన ప్లాన్ చూపిస్తే 900 మంది మాత్రం నో చెప్పారన్నమాట. బట్ 300 మంది మాత్రం ఓకే సైన్ అప్ చేసుకున్నారు, అంటే ఐడీలు తీసుకున్నారు. 85 మంది కొంచెం ఏదో చేశారనమాట. అండ్ 30 మంది మాత్రం సీరియస్ గా తీసుకున్నారు. బట్ 11 మంది మాత్రమే మల్టీ మిలియన్ అనమాట, మల్టీ మిలియన్ చేయడానికి చేశారు. సో ఈ విధంగా ఏంటి అంటే మన నెట్వర్క్ ఎంత ఉన్నదని కాదు, సో నెట్వర్క్ అనేది ఉండాలి. బట్ ఏ పాయింట్ లో ఎక్కడ ఎవరు సడన్ గా లేచి కూర్చుంటారో తెలియదు. సో కాబట్టి మనం ప్రతిరోజు ప్రతి దగ్గర వెళ్తాం, ప్లాన్స్ చెప్తుంటాం, బిజినెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం, డెమోస్ ఇస్తాం, అన్ని చేస్తాం. బట్ ఇక్కడ ఏంటి అంటే మనము అంటే నెగిటివ్ గా ఫీల్ అవ్వకూడదు. నాకు ప్లాన్స్ చెప్తున్నాను, పబ్లిక్ రావట్లేదు, పీపుల్ జాయిన్ అవ్వట్లేదు, పర్చేజ్ చేయట్లేదు, కొనట్లేదు అంటే ఎక్కడో దగ్గర నీకు సరైనోడు తగులుతాడని. సో ఆ సరైనోడు తగిలేంత వరకు నువ్వు బిజినెస్ ముందుకు తీసుకెళ్తూనే ఉండాలి. సో ఎప్పుడైతే నీకు సడన్ గా ఆ డైమండ్ అనేది నీకు దొరుకుతుందో ఆ రోజు నీ లైఫ్ టర్న్ అయిపోయింది అనమాట. సో వచ్చి ఇప్పుడు చూడండి, అక్కడ 1200 మంది ఉన్నా కూడా మిలియనీర్ ని చేసింది మాత్రం ఆ 11 మంది మాత్రమే. ఇక్కడ ఏం అర్థం అవుతుంది?
మనము దేవుడు 100% నీకు సపోర్ట్ అనేది 100% ఇస్తాడు. దేవుడు అంటే ఎవరు? మీ అప్లైనరే. ఎవరైతే మీ అప్లైనర్ ఉన్నారో ఆయన మీకు దేవుడితో సమానం. మీరు అతన్ని వాడుకోలేదనుకో, ఇక ఎవరేం చేయాలి? ఇప్పుడు దేవుడి దగ్గరికి వెళ్తాము గుడిలోకి. గుడిలోకి వెళ్ళిన తర్వాత ఏం చేయాలి? నువ్వు కోరుకోవాలి ఫస్ట్. ఫస్ట్ నమ్మకంతో ఉండాలి. దేవుడి దగ్గర కోరుకోవాలి. అంతేనా కదా? నువ్వు కోరుకోకుండా, నువ్వు ఏం చేయకుండా దేవుడు నీకు ఏ విధంగా వచ్చిస్తాడు? వాళ్ళని కావాలి అంటే దేవుడు వెంటనే నీకు దాన్ని ఇచ్చే అవకాశం చేస్తాడు. అలాగే నువ్వు కూడా నీ అప్లైన్ దగ్గర ఏదైనా ఉంటే దగ్గర కూర్చోబెట్టో లేకపోతే ఫోన్ చేసో మాట్లాడాలి. సో ఈ విధంగా ఉంది సిచ్యువేషన్. సో మీరు నాకు ఇలా మీ టైం కావాలి లేదా మీ సపోర్ట్ కావాలి అని చెప్పేసి మనం ప్లాన్ చేస్తే వాళ్ళు మనకి అవకాశం ఇచ్చి మన వెనకాల నడవడానికి ముందుకు వస్తారనమాట. సో అలాంటిది వాళ్ళే అప్లైనర్స్, దేవుళ్ళు లాంటి వాళ్ళే అప్లైనర్స్. ఒక మాటలో చెప్పాలంటే మీ అప్లైనర్స్ ని మీరు ఎంత రెస్పెక్టబుల్ గా ఎంత మంచిగా ట్రీట్ చేస్తే మీ సక్సెస్ అంత బాగుంటది. సో అప్లైనర్స్ ని మాత్రం చాలా మంచిగా ట్రీట్ చేయండి. అండ్ ఇంకొక వీడియో నేను ప్లే చేస్తాను. సో వయసు అయిపోయిన తర్వాత కూడా కష్టపడడం ఏందబ్బా, రిటైర్మెంట్ తీసుకోవాలి కానీ ఇంకా వయసు అయిపోయిన తర్వాత కూడా కష్టపడేది మన ఇండియాలోనే. ఎందుకు అంటే మీరు చూసుకుంటే చూడండి, సింపుల్ గా లైఫ్ ఎట్ రిటైర్మెంట్. సో మనకు ఏజ్ ఉన్నప్పుడు మాత్రం మంచిగా ఫోన్ తీసుకుంటాము, చదువు పేర్లతోటి అక్కడికి పోతాం ఇక్కడికి పోతాం, చేసేది లేదు, బొంగు లేదు, భోజనం లేదు. ఆడికి పోయి మొబైల్ చూసుకోవటం, కోచింగ్ల పేరుతోటి టైం వేస్ట్ చేస్తాం, మనీ వేస్ట్ చేస్తాం. ఒకవేళ దీంట్లో గనక చదువుకుంటూ ఎవరైనా ఈ వీడియోలు చూస్తుంటే మీకే ఈ పాయింట్ తగలాలి. సో నువ్వు గనక మొబైల్ చూసుకుంటా పొద్దున్నే 9-10 గంటల దాకా వండుకొని నైట్ ఎప్పుడో 12-1 గంట వరకు మేలుకొని టయాన్ని వేస్ట్ చేస్తున్నావు అంటే నీకు అది కింద కనపడుతుంది చూసావా? సో ఇలాంటి సిచ్యువేషన్ వస్తుంది నీకు రానున్న రోజుల్లో. నెట్వర్క్ అనేది జనాభా పెరుగుతున్నారు, అవకాశాలు లేవు. నువ్వు చదివిన చదువు వేస్ట్ బొక్క, అది పనికిరాని కూడా పనికిరాదు. సో ఇక్కడ ఏంది అంటే ఈ నెట్వర్క్ మార్కెటింగ్ లో అసలు ఒక చదువుకోకుండా కూడా కోట్ల రూపాయలు తీసుకుంటారు. నువ్వు మాత్రం చదువుకొని ఊరికే అనవసరంగా వేస్ట్ చేసుకుంటున్నావు కెరీర్ మొత్తం, టైం మొత్తం. ఇక్కడ చాలా మంది నాకు తెలిసి రంజిత్ సార్ కావచ్చు, కొంచెం ఏజ్ ఉన్న వాళ్ళు చూడండి, వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే నాకు తెలిసి నాకు ఇంకా కొంచెం వయసు తగ్గితే బాగుండు, నేను ఇంకా ఈ బిజినెస్ ఇంకా ముందుకు తీసుకెళ్తా అనే ఫీల్ ఖచ్చితంగా ఉంటది. సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మెసేజ్ పెట్టండి మీరు కామెంట్లో. 100% నిజంగా మనకి ఏజ్ ఉన్నప్పుడే పరిగెత్తాలి. నువ్వు మోకాళ్ళలో గుజ్జు ఉన్నప్పుడే పరిగెత్తాలి. నువ్వు ఆ గుజ్జు పోయిన తర్వాత నువ్వేం చేస్తావు? అంత లోపల అంత డొల్లే ఉంటది, చేయడానికి ఏం ఉండదు. కాబట్టి సో టైంని మాత్రం వేస్ట్ చేయొద్దు. వీలైనంత వరకు పరిగెత్తండి. అవసరమైతే ఎక్కడ నువ్వు పరిగెత్తడంలో ప్రతి ఒక్కరు నిన్నేమి చులకనగా చూడరు, ఏమి చేయరు. వాడు సక్సెస్ కోసం పరిగెత్తాడు రా, వాడు ఆ పోరాటంలో విజయాన్ని సాధించాడు, సాధించకపోయినా అట్లీస్ట్ వాడు పోరాటం చేశాడు అని చెప్పేసి ఒక ఇది ఉంటది. నువ్వు ఏం చేయకుండా అనవసరంగా టైం వేస్ట్ చేసుకుంటే, నేను చాలా మందిని చూస్తున్నా బయట రోడ్డు మీదకి వెళ్తే 80% మన యంగ్ పీపులే కనపడతారు. బట్ ఒక్కడికి కూడా పని ఉండదు, ఏముండదు, ఊరికే ఖాళీ తిరుగుతుంటారు. బిజినెస్ ప్లాన్ చెప్తాం, ఓకే చూద్దాం చేద్దాం. నేను చాలా విన్నా కానీ ఇవన్నీ నమ్మని నేను అంటాడు. సో అలాంటప్పుడు ఏమనిపించింది మైండ్ లో, ఇంకా అసలు మనం ఏ ఎక్స్ప్లెయిన్ చేయలేము. సో బట్ నాకు ఫ్యూచర్ అయితే అర్థమైతుంటది. సో ఏంటి అంటే మనం ఎప్పుడు అయితే దేవుడు ఇచ్చిన అవకాశాన్ని మనం వాడుకోలేదో అంతకంటే మూర్ఖతోడు ఇంకోటి ఉన్నాడు. అవునా కాదా? 100%. మీరు చూసుకుంటే లైఫ్ రిటైర్మెంట్ ఏ విధంగా ఉందంటే 45% మంది డిపెండ్ ఆన్ అదర్స్. అంటే 60 సంవత్సరాలు దాటిన తర్వాత 45% మంది ఏం చేస్తున్నారంటే మనవడి మీదనో, మనవరాల మీదనో, కొడుకు మీదనో, కూతురు మీదనో, కోడల మీదనో ఎవరో ఒకళ్ళ మీద ఆధారపడి బతుకుతున్నారు. అని 30% మంది చారిటీలో ఉంటున్నారు. ఎందుకు ఉంటున్నారు 30% మంది చారిటీలో? సో కొడుకులు ఏం చేస్తారంటే, కూతుర్లు ఏం చేస్తారంటే, నిన్ను సాకడం మా వల్ల కాదు, నువ్వు ఇక దొబ్బే అవసరం లేదు నువ్వు అని అంటారు. ఎందుకంటారంటే నీ దగ్గర డబ్బు లేకపోయినా, నీ దగ్గర ఏమి లేకపోయినా ఖచ్చితంగా అంటారు. మెయిన్ గా డబ్బే కారణం. ఎందుకంటే డబ్బు కనుక నువ్వు ఊపిరి పీల్చుకున్నా పీల్చుకోకపోయినా నీ డబ్బు నీకు వస్తుంది అనుకో, నిన్ను ఎవ్వడు వదులుకోడు అనమాట. వదులుకుంటాడా? నీ ఒంటి మీద కేజీ బంగారం ఉందనుకో, నిన్ను ఎవడు వదులుకుంటాడు? ఎవడు వదులుకోడు. ఖచ్చితంగా నాన్న చుట్టే తిరుగుతాడు, అమ్మ చుట్టే తిరుగుతాడు, తాత చుట్టూ, పెద్దమ్మ చుట్టూ. అంటే ముసలోళ్ళు అయిపోయిన రిటైర్మెంట్ అయిన తర్వాత నేను చెప్తున్న విషయం. సో వాళ్ళ చుట్టే తిరుగుతారు అనమాట. సో ఈ విధంగా ఏంటి అంటే డబ్బు అనేది చాలా ముఖ్యం. అండ్ 22% స్టిల్ వర్కింగ్ అనమాట. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇప్పుడు
సో అంత ఏజ్ వచ్చిన తర్వాత కూడా ఆయన స్టిల్ వర్క్ చేస్తున్నాడు. సో అలాంటి వాళ్ళు 22% మంది ఉన్నారు. గుండెలు పగిలిపోయేటట్టు పనులు చేసుకుంటానే ఉంటారు ఇప్పటికీ కూడా. సో వాళ్ళకి ఏంటి అంటే సెల్ఫ్ అనేది ఒప్పుకోదనమాట. సో ఒకటి మీద నేను ఎందుకు డిపెండ్ అవ్వాలి, ఆడు కొడుకు అవ్వచ్చు, మనవడు అవ్వచ్చు, కూతురు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, ఒకటి మీద నేను డిపెండ్ అవ్వను. బాడీలో సత్తా ఉన్నంత వరకు పని చేసుకుంటా. సత్తా లేకపోయినా నాకు మైండ్ ఉంది కాబట్టి నేను మైండ్ను వాడతా ఆ టైంలో కూడా. ఎందుకంటే కొంతమంది ఎక్కువ బాడీని వాడరు, బ్రెయిన్ వాడతారు. బ్రెయిన్ వాడటం వల్ల ఏమైందంటే సింపుల్ గా స్మార్ట్ గా సంపాదిస్తారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ముసలాయనే ఉండనుకోండి, ఆయన ఏం చేస్తున్నాడు, ఒక పర్సన్ ఏమో బలవంతంగా బరువులు మోస్తూ అలాంటి పని చేస్తున్నాడు. అదే ఏజ్ ఉన్న పర్సన్, కాకపోతే అతని శక్తి లేకపోవచ్చు. శక్తి లేకుండా సింపుల్ గా అతని దగ్గర ఒక 100 రూపాయలు ఉన్నాయి. ఆ 100 రూపాయలతో తమ ఏదైనా వాటర్ బాటిల్స్ పెట్టుకొని ఒక దగ్గర అమ్ముకుంటాను. సో ఈ విధంగా ఏంటి అంటే వాటర్ బాటిల్ ఒక 10 రూపాయలు పడింది అనుకో, 8 రూపాయలు పడింది అనుకో, సో ఒక బాటిల్ మీద 12 రూపాయలు వస్తాయి. 10 అమ్మితే 120 రూపాయలు. అంటే రోజు ఒక 10 బాటిల్ అమ్మినా కూడా అతనికి రోజు ఇన్కమ్ 120 రూపాయలు. సో 10 బాటిల్ అమ్మలేడా, ఈజీగా అమ్ముతాడు. సో ఆయన చూసైనా కొంటారు. సో ఇలాగ ఏంటంటే స్మార్ట్ గా ఆలోచించి కొంతమంది స్మార్ట్ వేలో వెళ్తారు. సో ఆ విధంగా అలాంటి వాళ్ళు 22% మంది ఉన్నారు. 3% మాత్రమే సెల్ఫ్ సస్టైనింగ్ ఇన్ రిటైర్మెంట్ అనమాట. సో ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ. సో అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు, 3% మాత్రమే ఉన్నారనమాట. అంటే సెట్ అయిపోయిన వాళ్ళు. సో చూసుకుంటే ఈ విధంగా మన దేశంలోనే పెద్ద దరిద్రం. అసలు ఇంత ఎక్కువ లేజినెస్ ఉంటుంది మన దాంట్లో. అంటే అంత తొందరగా రియాక్ట్ అవ్వరు దేనికి. మరి మోసపోయి దాని వల్ల ఏమన్నా ఎఫెక్ట్ నాకు తెలియదు కానీ 100% యంగ్ పీపుల్ మాత్రం మన ఈ బిజినెస్ లో కనుక ముందుకు వస్తే, చూశారు కదా ఇందాక 7,800 కోట్ల రూపాయలు ఉంది. మా దేశ జనాభా ఎంత, 140 కోట్ల మంది ఉన్నా అన్ని దేశాల కంటే ఎక్కువ జనాభా మందే, అన్ని దేశాల కంటే తక్కువ ఇన్కమ్ కూడా మందే నెట్వర్క్ మార్కెటింగ్ లో. కాబట్టి పిచ్చే అవకాశం ఉంది, నువ్వు పరిగెత్తినంత. సో చూడండి, సక్సెస్ అనేది కులం, మతం, ఉన్నోడు, లేనోడు, పేదోడు, పెద్దోడు అనేది చూడదు. ప్రయత్నాన్ని, కష్టాన్ని మాత్రం చేస్తుంది. చావు ఎప్పుడు వస్తుందో తెలీదు, కానీ కష్టపడితే మాత్రం సక్సెస్ అనేది 100% వస్తుంది. చేతిలో గీతలు మాత్రమే ఉంటాయి. సో మనం ఏం ఉండదు అనమాట. అందరు గీతలు చూసి చెప్తుంటారు కదా, గీతలు చూసి చెప్పాల్సిన పని లేదు. నువ్వు కష్టపడితే ఆటోమేటిక్ గా గీతలే మారిపోయి నీకు 100% జరిగిద్ది. అని ఇప్పుడున్న జస్ట్ జనరేషన్ ఏంటి అంటే జాబు పరిగెత్తున్నారు. సో ఆ జాబ్ గురించి ఒక వీడియో చూద్దాం మనం. పీడిఎఫ్ క్రియేట్ చేశాను. చూశారు కదా ఎట్లుంది చూసిన తర్వాత, మీకు ఫుల్ కామెడీ అనిపించిందా? సో చూడండి, ఇక్కడ గవర్నమెంట్ జాబ్ కోసం 15 సంవత్సరాలు నాకు తెలిసిన వ్యక్తి ఉన్నాడు ఇక్కడే మన హన్మకొండలో. డైలీ వస్తాను నా దగ్గరికి. నేను డైలీ జనరల్గా ఇంతకు ముందు నేను ఈ బిజినెస్ లోకి రాకముందు కూడా వచ్చేవాడు. నేను చెప్పేవాడిని అనమాట, సో టైం చాలా వేస్ట్ చేస్తున్నావు అబ్బా నువ్వు గవర్నమెంట్ జాబ్ కోసం చూసి అంటే. దాదాపు 10-12 సంవత్సరాల నుంచి కష్టపడుతూనే ఉన్నాడు అనమాట గవర్నమెంట్ జాబ్ కోసం. ఏది, గ్రూప్ 4 కొట్టడానికి. IAS IPS గ్రూప్ 4 కి. అదేంటి అంటే గవర్నమెంట్ జాబ్ అయ్యా, పర్మనెంట్ జాబ్, లైఫ్ టైం సెటిల్మెంట్ అయ్యా. సో ఇప్పుడు చూసుకుంటే అతనికి జాబ్ కూడా రాలేదులే, వచ్చింది అనుకున్నాను, జాబ్ రాలే. సో ఇప్పటికీ ఇంకా ట్రై చేసి ఉన్నాడు, లోకం ఇంకా జ్ఞానోదయం కాలేదన్నమాట. దాదాపు ఒక 30 సంవత్సరాలు వచ్చినాయి దగ్గర. సో కాబట్టి ఈ విధంగా ఏంటి అంటే గవర్నమెంట్ జాబ్ అనేది ఒక పెద్ద స్కామ్ అది. సో దానికోసం వీళ్ళు ఏం చేస్తారు, లైఫ్ మొత్తం ఊరికి అంటే ఏమి లేదు ఇక్కడ, ప్రశాంతంగా ఉంది. జాబ్ అనే పేరుతోటి, కోచింగ్ అనే పేరుతోటి ఒక దగ్గరికి వెళ్తాడు, ఒక రూమ్ లో వండుకుంటాడు, ఇంకా సెల్ చూసుకుంటాడు. దాంట్లో 1 గంట ప్రిపేర్ అయ్యేది, మిగతా 23 గంటలు వేస్టే. ఆ గంటలో కూడా వాడు చదివేది అరగంట, వాడికి ఎక్కేది జస్ట్ ఏదో ఒక 10 నిమిషాలు టాపిక్ ఎక్కిద్ది అంతే, అంతకు మించి ఏముండదు. ఆ 10 నిమిషాల్లో కూడా రాసేది ఎక్కువ ఉంటది. ఒక 5 నిమిషాలు రాసిన 5 నిమిషాల టాపిక్ వాడి మైండ్ లో ఉంటది. అది వాడు ఆ ఎగ్జామ్ వచ్చేసరికి అది ఉంటదో ఊడిపోద్దో గుర్తు తెలియదు. సో ఫైనల్ గా ఎగ్జామ్ అయితే రాస్తారు, కష్టం, క్వాలిఫై అవ్వరు. ఈ విధంగా కొన్ని సంవత్సరాలు పోతానే ఉంటాయి. ఇక్కడ ఎక్కడ వస్తుంది అంటే తిని పడుకోవడంలో ఆనందం వస్తుంది వాళ్ళకి, ఎందుకంటే బాగుంది కదా.
తింటుంటే పడుకుంటే హ్యాపీగా ఉంది. సో దానివల్ల ఏం చేస్తున్నారు, దానికి బానిసలు అయిపోయి గవర్నమెంట్ జాబ్ ఒక్క జాబ్కి 1,00,000 మంది కాంపిటీషన్ ఉంది. చూశారు కదా ఎలకలు ఏ విధంగా పోయినాయో. అదే విధంగా ఒక జాబ్ కోసం పోరాడుకుంటా పోతే అక్కడికి వెళ్ళేసరికి ఆ రిటైర్డ్ అయ్యేది ఒక్కడే. ఫర్ ఎగ్జాంపుల్ గా 1,00,000 మందికి ఒక్కడు రిటైర్డ్ అయితే ఒక్కడు బయటికి దిగాడు, చూశారు కదా. సో దానిలో వీడు ఒక్కడు ఎక్కుతాడు. సో ఒక్కడెక్కి అయిపోయింది, నెక్స్ట్ ఇయర్. సో ఈ విధంగా టైం అనేది జాబ్స్ దగ్గర పిచ్చిగా వేస్ట్ చేసుకుంటున్నారు. మరి నెట్వర్క్ మార్కెటింగ్ మీకు వీలైనంత డిఫరెంట్ యాంగిల్స్ లో మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. వాడికి ఫైనల్ గా ఏమనిపించాలంటే నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఇంత ఉందా అని అనిపించాలి. బేసిక్ గా నేను ఇవాళ జరిగిన మిస్టేక్ ఏంటో కానీ మిస్టేక్ చెప్పకూడదు, బట్ నేను పీడిఎఫ్ మొత్తం క్రియేట్ చేసి పెట్టుకున్నా, బట్ బై మిస్టేక్ లో అది డిలీట్ అయిపోయింది. సో మళ్ళీ నేను అది చూసుకుంటే, అందుకే నేను సెషన్ లోకి రావడం కూడా లేట్ అయింది. చూసుకుంటే డిలీట్ అయిపోయింది. దానివల్ల నేను ఫుల్ ఫ్లెడ్జెడ్ గా ఇంకా నెట్వర్క్ మార్కెటింగ్ మొత్తం డీటెయిల్ పీడిఎఫ్ అంతా నేను క్రియేట్ చేసుకున్నా, బట్ నెక్స్ట్ సెషన్ లో 100% చెప్తాను. సో ఈ విధంగా ఏంటి అంటే, బట్ నేను ట్రై చేస్తున్నా ఇంకా బాగా చెప్పాలి అని. సో దానివల్లనే ఇలా గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేసి టైం మొత్తం వేస్ట్ చేసుకుంటున్నారు. కాబట్టి అవేర్నెస్ అనేది చాలా బాగా క్రియేట్ చేయండి. సో మ్యాక్సిమం వీలైనంత వరకు. ఇంకొక బెస్ట్ విషయం ఏంటి అంటే, చూడండి, బిలియర్డ్స్ గారు చెప్తున్న విషయం ఏంటి అంటే, ఇఫ్ యువర్ బిజినెస్ ఇస్ నాట్ ఆన్ ద ఇంటర్నెట్ దెన్ యువర్ బిజినెస్ విల్ బి అవుట్ ఆఫ్ ద బిజినెస్. ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే, సోషల్ మీడియాని పిచ్చిగా వాడుతున్నారు అనమాట. యంగ్ పీపుల్ కావచ్చు, ఓల్డ్ పీపుల్ కావచ్చు, పిల్ల పీపుల్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. సో పిచ్చిగా వాడుతున్నారు. కాబట్టి మీరు గనక ఒక యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వీటిని వాడకపోతే మీరు ఇంకా పురాతన కాలంలో ఉన్నట్టే అని చెప్తున్నారు బిల్ గేట్స్ సార్. నేను కాదు, అక్కడ చదవండి ఒకసారి. సో ఏంటి అంటే, ఇఫ్ యువర్ బిజినెస్ ఈజ్ నాట్ ఆన్ ద ఇంటర్నెట్, మీ బిజినెస్ ఇంటర్నెట్ లో గనక మీరు చేయకపోతే దెన్ యువర్ బిజినెస్ విల్ బి అవుట్ ఆఫ్ బిజినెస్. నీ బిజినెస్ అవతల పోయినట్టే. సో కాబట్టి మీరు ప్రతి ఒక్కరు వీలైనంత వరకు యూట్యూబ్లు స్టార్ట్ చేయండి, ఫేస్బుక్లు పెట్టండి, ఇన్స్టాగ్రామ్ లో నెట్టండి. ఖచ్చితంగా ఏదో ఒకటి చేసి ఒక బోర్డు, ఒక స్కెచ్ పెన్ తీసుకోండి. అవసరం అయితే ఒక 1000 రూపాయలు ఖర్చు అవుతాయి అంతే, అంతకుమించి ఏం లేదు. మీకున్న నాలెడ్జ్నే దాంట్లో చెప్పి నెంబర్ పెట్టేసి పోస్ట్ చేయండి అంతే. వచ్చే కాల్స్ వస్తుంటే రిసీవ్ చేసుకోండి, బిజినెస్ ను డెవలప్ చేయండి. మీరు ఎప్పుడైతే ఇంటర్నెట్ ను వాడరో, ఎప్పుడైతే మీరు రీల్స్ చూసుకుంటా పైకి స్క్రోల్ చేసుకుంటూ పోతారో 100% టైం వేస్ట్ తప్ప ఏమి లేదు. మీరు కనుక ఆ టైంని ఈ ఇంటర్నెట్, సోషల్ మీడియాలో కనుక వాడుకుంటే ఖచ్చితంగా బాగుంటుంది. మీ అందరి దగ్గర కెమెరా ఉన్న మొబైలే ఉంది, ఇంటర్నెట్ ఉన్న మొబైలే ఉంది. ఇంకా మీకు ఎందుకు, సోర్స్ ఉన్నది కదా. ఒక బోర్డే జస్ట్ ఒక 550, 600 పెడితే 2x3 బోర్డు వస్తుంది. సో దాన్ని గోడకు పెట్టేసి ఖచ్చితంగా డైలీ ఒక్క వీడియో పోస్ట్ చేయండి, మీ బిజినెస్ 100% గ్రోతింగ్ ఉంటుంది. సో ఇది ఒక్కటి చేయండి. ఇప్పుడు నేను చెప్పేది కదా, బిల్ గేట్స్ సారే చెప్తున్నాను అనమాట. మీరు కనుక ఇంటర్నెట్ ను కనుక ప్రాపర్ గా వాడుకోకపోతే చాలా నష్టపోతారు. ఖచ్చితంగా బిజినెస్ కి చాలా అంటే చాలా యూజ్ అయింది. కనీసం వాట్సాప్ కూడా కొంతమంది వాడట్లే బిజినెస్ గురించి. ఎందుకంటే అవతల వాడు ఏమనుకుంటాడు, యువతల వాడు వాడు ఏదైనా అనుకుంటాడు, నువ్వు సక్సెస్ అయినా అనుకుంటాడు, అవ్వకపోయినా అనుకుంటాడు. అనవసరంగా నువ్వు ఉన్నదాన్ని వాడుకోకుండా నువ్వు వేస్ట్ చేసుకుంటున్నావు. సో ఇంటర్నెట్ అనేది మనకి వీక్నెస్. మీరు ఆ వీడియో చూసారు కదా, అతని కాల్ వీకే, బట్ అతను ఏం చేశాడు, స్ట్రెంత్ గా మార్చుకున్నాడు. మనం కూడా ఇంటర్నెట్ ని వీక్నెస్ అంటే ఎక్కడ, పైకి రీల్స్ స్క్రోల్ చేయడం వల్ల, ఈ యూట్యూబ్ లో అనవసరమైన చెత్త సినిమాలు చెత్త చూడటం వల్ల టైం వేస్ట్. అదే మీరు దాన్ని ప్రాపర్ గా ఒక నాలెడ్జ్ ని మీరు ప్రాపర్ గా కనుక వాడితే సోషల్ మీడియాని 100% మీ బిజినెస్ ఖచ్చితంగా ఇప్పుడున్న దానికంటే 3 ఇంతలు పెరిగిద్ది. 3 ఇంతలు ఖచ్చితంగా పెరిగిద్ది. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఉమాశంకర్ సార్ అండ్ అలాగే రంజిత్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు అప్లై అయిన వెంకీ సార్ గారికి నిజంగా చాలా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో మై సెల్ఫ్ గణేష్ బాబు కాకర్లా అండ్ ఐఎమ్ ఫ్రమ్ హన్మకొండ. సో నేను ఇప్పుడు సిల్వర్ డైరెక్టర్ పొజిషన్ లో ఉన్నాను సార్. నా హెయిర్ చెక్ వచ్చి 30,000 రూపీస్ సార్. సో ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇఫ్ ఐ డిడ్ ఎనీ మిస్టేక్ ప్లీజ్ సారీ సార్, క్షమించండి ఏదైనా మిస్టేక్ చేసి ఉంటే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ గణేష్ గారు, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే, సో మీ క్వాలిఫికేషన్ ఏంటి సార్? నా క్వాలిఫికేషన్ వచ్చేసి బీటెక్ సార్. సాఫ్ట్వేర్ జాబ్ కూడా చేశాను నేను. గ్రేట్. సో సాఫ్ట్వేర్ జాబ్ వదిలిపెట్టి మీరు డైరెక్ట్ సెల్లింగ్ లేక వచ్చారు. ఎస్ సార్. ఓకే, ఎన్ని రోజులు అయింది మీరు జాయిన్ అయ్యి? ఆల్మోస్ట్ 5 months అలా అవుతుంది సార్. అంతే, 5 months కి మీరు 30,000కి వెళ్ళిపోయారు. ఎస్ సార్. గ్రేట్.
ఎందుకు అడుగుతున్నా అంటే చాలా మంది యూత్ కి ఇంకా క్లారిటీ వచ్చి ఉంటుంది ఇవాళ మీ సెషన్ ద్వారా అని నా ఉద్దేశం. ఇక్కడ అవునా చాలా సార్? మంది ఉంటారు. సో డెఫినెట్ గా మంచి సెషన్ అంటే డైరెక్ట్ సెల్లింగ్ ఇన్ఫర్మేషన్, తర్వాత ఇవాళ మార్కెట్ ఇండియాలో ఎలా ఉంది, హైయెస్ట్ పాపులేషన్, తర్వాత పరిస్థితులు, జాబ్ ప్రొవిజన్ ఎలా ఉంది, క్లియర్ గా Yes, sir. ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇప్పటికి కూడా డైరెక్ట్ సెల్లింగ్ చూస్ చేసుకోకపోతే డెఫినెట్ గా వాళ్ళు ఒక మంచి అదృష్టాన్ని మిస్ అయినట్టే డెఫినెట్ గా ఈ సెషన్ విన్న తర్వాత. 100% సార్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సార్. మీలాంటి వాళ్ళు ఎంతో మందికి అవకాశాలు కల్పించాలి అండ్ ఎంతో మందికి ఉపాధి అవకాశాలు కూడా ఖచ్చితంగా, ఒకవేళ వాళ్ళు ఇంట్రెస్ట్ చూపకపోయినా కాస్త ఓపిక చేసుకుని వాళ్ళకి నాలెడ్జ్ అయితే ఇవ్వాలి గ్యారంటీగా మీరు. షూర్ సార్. థ్యాంక్ యూ సార్. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ సెషన్. అండ్ నా రిక్వెస్ట్ ఏంటంటే అట్ ది ఎర్లియస్ట్ కొద్దిగా ఈవినింగ్ వస్తే ఇలాంటి సెషన్స్ ని మనం రికార్డ్ చేసి పెడతాం. సార్ నేను ఈవినింగ్ రావాలని నిజంగా సార్ చాలా పోరాడుతున్నా. ఈవినింగ్ ఎట్లయినా రావాలి. ఈవినింగ్ వస్తే సెషన్ మాత్రం చాలా బాగా చెప్పాలి. 100% నేను నా ఫోకస్ అంతా యూత్ మీదనే ఉంది. అందరూ ఎట్లా అంటే సార్ బిజినెస్ కొంతమంది ఎలా చేస్తారంటే బుట్టలో మాడికలు వేసుకొని వెళ్ళిపోతారు అనమాట. అంటే ఇది అమ్మకం లాగా ఉంటది బిజినెస్. సో నా ప్లాన్ ఏంటంటే యూత్ మీద ఫోకస్ పెడితే వాళ్ళు జస్ట్ 100 PV 60 PV తో నేను ప్లాన్ చెప్పినా కూడా ఖచ్చితంగా మంచి బిజినెస్ తీసుకురావాలి సార్ యూత్ మీద ఫోకస్ పెడితే. ఎందుకంటే స్టాండర్డ్ ఉంటది యూత్ మీద ఫోకస్ పెడితే బిజినెస్ అనేది. సో దాని గురించి నేను ఈవినింగ్ సెషన్స్ రావాలని నేను అనుకుంటున్నాను సార్. అవకాశం ఇస్తే వస్తాను. బట్ అవకాశం రావాలంటే ఫస్ట్ నేను ఇంకా బిజినెస్ గ్రో అప్ చేయాలి కదా సార్. ఎస్ ఎగ్జాక్ట్లీ. డెఫినెట్ గా వస్తారు మీరు షార్ట్లీ వస్తారు. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. సో ఎందుకంటే నాలెడ్జ్ అనేది ఇక్కడ మనం రికార్డ్ చేయట్లేదు, దట్టు ఈవినింగ్ అనేది లైవ్ వెళ్తుంది. ఆల్మోస్ట్ యూట్యూబర్స్ లో చూసే వాళ్ళు ఉంటారు, తర్వాత రికార్డ్ అయి ఉంటది. 500 మంది దాకా మనకి ఉంటది, అందరికి బెనిఫిట్ అవుద్ది. మీరు ఏదైతే అంటే మీరు అనుకుంటున్నారు, మీ ఉద్దేశం చాలా మంచిది, ఎంతో మందికి హెల్ప్ చేయాలనేది ఇంకా ఎక్స్పాండ్ అవుతుంది, ఇంకా ఎక్స్ప్లోర్ అవుతుంది అది. ఎస్ సార్. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. యూ హ్యావ్ ఎ బ్రైట్ ఫ్యూచర్. సో ఆల్ ద వెరీ బెస్ట్ మీకు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో లీడర్స్, ఇవాళ సెషన్ మీ అందరికీ చాలా ఉపయోగపడింది. డెఫినెట్ గా డౌటే లేదు ఆ విషయంలో. మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు గణేష్ గారు. సో తీసుకోండి. చాలా మందికి అవేర్నెస్ లేదు. అంటే మనం మనిషిని బట్టి బిజినెస్ చెప్పాలి, అది క్లారిటీగా మనం అర్థం చేసుకోవాలి. అందరికి ఒకేలా చెప్తే ఎక్కదు, ఒక్కొక్కరికి ఒకలా చెప్పాలి. ఆ విధంగా మనం కనెక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతే సక్సెస్ అవ్వచ్చు డెఫినెట్ గా. సో థ్యాంక్ యూ సో మచ్ అందరికి. అండ్ ఒకసారి మన యొక్క టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ గురించి మాట్లాడుకున్న తర్వాత నేను కాల్స్ తీసుకుంటాను. అండ్ ఆల్రెడీ ఇప్పటికే 7 అయిందండి. 6 కాల్స్, ఖచ్చితంగా 6 కాల్స్ మించి దయచేసి అడగండి. చాలా మంది హ్యాండ్ రైజ్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ యొక్క విజన్ 31 December 2024 కి ఒక 100 మెంబర్స్ యాక్టివ్ గ్రౌండ్ డైరెక్టర్స్ అండ్ 100 మెంబర్స్ 1 lakh earners ని అండ్ 500 మెంబర్స్ కార్ అచీవర్స్ ని తయారు చేయాలి. దాంతో పాటుగా VMCM 10 lakh earners ని 10 మందిని తయారు చేయాలి. అండ్ యూత్ ఐకాన్స్, ఇప్పుడు గణేష్ గారు లాంటి వాళ్ళ యూత్ ని ఒక 10 మందిని తయారు చేయాలి ఈ సంవత్సరం గ్యారంటీగా, 3 lakh earners ని. ఆ విజన్ తో టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ ముందుకు వెళ్తుంది. కాబట్టి అందరూ మీరు పార్టిసిపేట్ చేయండి, మీ టీమ్ తో కూడా పార్టిసిపేట్ చేయించండి. మంచి సక్సెస్ తీసుకోవాలి. టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ మెయిన్ మోటోనే అది, సర్వీస్. సో డెఫినెట్ గా ఈ సంవత్సరం రాక్ చేద్దాం గ్యారంటీగా అందరం. సో ఈ ఇయర్ ఎండ్ కల్లా టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ అంటే అక్రాస్ నేషన్ తెలిసిపోవాలి. ఓకే, ఇట్స్ ఎ గ్రేట్ టీమ్, గ్రేట్ టీమ్ అండర్ లో ఉంది అనేది. సో ఆ విధంగా మీరు అందరూ సపోర్ట్ అండ్ వర్క్ చేస్తారని చెప్పి ఆశిస్తూ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ గణేష్ గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. సో మచ్ సార్. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ సార్, రంజిత్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. गणेश गुड मॉर्निंग. आपका मुझे గుడ్ మార్నింగ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ మీకు, ఎస్పెషల్లీ మా కాలిబ్ సార్ కి. సో ఈ రోజు చాలా మంది పేరెంట్స్ తో మనం చూస్తుంటాం, మంచిగా చదివించాం జాబ్ ఇంకోటి అనుకుంటారు. బట్ కాలిబ్ సార్ సో ఒక డెసిషన్ తీసుకున్నారు, మా అబ్బాయి చాలా మంది హెల్ప్ చేయాలి అని చెప్పేసి. సో ఫస్ట్ కాలిబ్ సార్ కి చాలా గ్రేట్ థ్యాంక్స్ అండి. సో ఎలాంటి ఒక న్యూక్లియర్ వెపన్, సో న్యూక్లియర్ వెపన్ ఏం చేస్తుందంటే భూమిని నాశనం చేస్తుంది. ఈ వెపన్ కొన్ని జీవితాలు బాగు చేస్తుంది. సో ఇలాంటి ఒక ఏజ్ లో చాలా మంది డీవియేషన్ తీసుకుంటారు, బట్ అలాంటి ఒక ఏజ్ లో డెసిషన్ తీసుకొని కమిటెడ్ గా వర్క్ చేస్తున్నారు. డెఫినెట్ గా మీరు చెప్తున్నట్టు ఈవినింగ్ సెషన్కి వస్తూ యూత్ ఐకాన్ అయితే నాట్ ఓన్లీ ఆంధ్ర తెలంగాణ కాకుండా గ్లోబల్ గా అంటే వేరే స్టేట్స్ లో కూడా మనం ప్రమోట్ చేయొచ్చు. సో కంపెనీ ట్రైనర్ గా
సో మీకు తెలుసు ఎస్ ప్రోగ్రామ్ ఉంటుంది. సో దాంట్లో యూత్ ఐకాన్స్ కి సెపరేట్ గా ట్రైనింగ్స్ ఉంటుంది. దీపక్ సూద్ గారితో పాటు ఇవ్వచ్చు. సో అది కొద్దిగా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ప్లాన్ చేయండి. సో ఇది సెషన్ పరంగా వస్తే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ చాలా మంది ఏదో చిన్నది అనుకుంటారు. దీనికి చాలా పెద్ద డెప్త్ ఉంది. సో బిల్ గేట్స్ కానీ ఇంకోలు కానీ చాలా రకాలుగా సో ఒక జీరో నుంచి హీరోగా అవడానికి ఒక మంచి ఒకే ఒక ఉన్న ప్లాట్ఫామ్ అంటే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. సో ఎందుకంటే రాత్రి చదవలేం, రాత్రి బిజినెస్ పెట్టి కోటేసి లేకపోతే ఇంకోటి. సో డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటంటే మనం కాదు మన టీం. సో అలాంటి ఒక మంచి సెషన్ ని మన గణేష్ గారు ఇచ్చారు. ఇది చాలా పవర్ఫుల్ సెషన్. సో దీన్ని కరెక్ట్ గా మనం ఎట్లా చేసుకుంటే డెఫినెట్ రాక్ చేయొచ్చు. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. సో గుడ్ మార్నింగ్ లీడర్స్. రాత్రి మనకి రజిత మేడం గారి సెషన్ వచ్చింది. సో పాయింట్స్ ఏదైతే 16 పాయింట్ అయితే సో పాయింట్స్ ని మనం ఇంప్లిమెంట్ చేయగలిగితే లీడర్షిప్ బిల్డ్ చేసుకోవచ్చు. అదే రకంగా లీడర్స్ ఈ రోజు ఈవినింగ్ ఒక స్పెషల్ సెషన్ మనకు ఉంటుందండి. నాట్ ఓన్లీ ఇండియా, అబ్రాడ్ 9 కంట్రీస్ లో ఆయన కంట్రీ హెడ్ గా ఉన్న వ్యక్తి. సో వన్ ఆఫ్ ద DGM మనకి. సో వెస్టేజ్ కంపెనీ స్టార్ట్ చేసినప్పటి నుంచి చాలా వ్యక్తులకి సో ఈ రోజు 100 రూపాయల నుంచి ఆయన అండర్ లో ట్రైనింగ్ తీసుకున్న వ్యక్తులు 40 లక్షల వరకు ఉన్న వ్యక్తులు అందరూ కూడా ఆయన దగ్గర ట్రైనింగ్ తీసుకున్న వ్యక్తులు. అలాంటి వ్యక్తి సయ్యద్ సార్ ఈ రోజు ఈవినింగ్ సెషన్ వస్తున్నారు. సో సయ్యద్ సార్ చెప్పే సెషన్ లో మీకు అర్థం అవ్వాలంటే దయచేసి జీరో కింద వింటే అర్థం అవుతుంది. ఎందుకంటే అన్ని నాకు తెలుసు అంటే కాదండి. సో ఎలాంటి వ్యక్తి అని ఏతోనే స్టార్ట్ చేయాలా? నాకు అన్ని వచ్చని ఏబిసిలు స్టార్ట్ చేసేటప్పుడు నేను జెడ్తో స్టార్ట్ చేస్తాను, కేతో స్టార్ట్ చేస్తానంటే కాదు, ఏతో. సో అలా ఈరోజు ఈవినింగ్ జీరోతో మీరు వినగలిగితే, మీ మైండ్ సెట్ జీరో చేసుకుని వినగలిగితే డెఫినెట్ గా అలాంటి ఒక సెషన్ వినగలిగితే డెఫినెట్ రాక్ చేయొచ్చు. ఈవినింగ్ సెషన్ సైన్స్ ఉంది, ఎక్కువ మంది ప్రమోట్ చేయండి. సో లీడర్స్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఒక పాయింట్, టైం తక్కువ ఉంది. సో దయచేసి మీటింగ్స్ ట్రైనింగ్స్ ఎక్కడ మీటింగ్స్ అయినా ఎక్కడ ట్రైనింగ్స్ జరిగినా వెళ్ళండి. జూమ్ మీటింగ్స్ అటెండ్ అవ్వండి. సో ఎస్పెషల్లీ టీ టైం సెషన్ కానీ మార్నింగ్ సెషన్ కానీ ఈవినింగ్ సెషన్ మిస్ అవ్వద్దు. సో సెషన్స్ మీటింగ్ చదువుతున్నప్పుడు పలానా ఏరియా వెళ్ళారు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక హైదరాబాద్ కానీ విజయవాడ కానీ ఏరియాస్ వెళ్తున్నప్పుడు సో మీకు తెలియకుండా పక్క సీట్ లో కూర్చున్న వ్యక్తి మీ నాలెడ్జ్ చూసి ఇంప్రెస్ అయిన తర్వాత మీ టీంలోకి వస్తారంటే దయచేసి అలాంటివి ఎంకరేజ్ చేయొద్దు. సో క్రాస్ స్పాన్సరింగ్ మనకు వద్దు. అదే రకంగా మనం వేరే టీంలో వెళ్ళడం కరెక్ట్ కాదు, పద్ధతి కాదు. సో అంటే భగవంతుడు మనకు ఒక అవకాశం ఇచ్చాడు. ఈ అవకాశం మనకు వచ్చిందంటే మనం చేసే కర్మఫలం కాదండి, మన తాతలు ముత్తాతలు పుణ్యఫలం వల్ల మనకు వచ్చింది. సో దాన్ని మిస్యూజ్ చేయొద్దు. సో అదే రకంగా దయచేసి టీమ్ మెంబర్స్ మన అచీవ్మెంట్ అవ్వాలి, మన చెక్ ఎక్కువ కావాలని దయచేసి వాటర్ ప్యూరిఫైర్, ఎయిర్ ప్యూరిఫైర్ బల్క్ గా పెట్టించొద్దు. అవతల వ్యక్తి ఫైనాన్షియల్ స్టాటస్ బట్టి సో ఆయన లేని పరిస్థితి ఉంది, లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది అనుకుంటారు 50,000 జీతం, 1,00,000 రూపాయలు జీతం అనుకుంటారు. బట్ వాళ్ళ ఇంటికి చేరేది 5,000, 10,000 చేస్తుంది, ఈఎంఐలో ఇంకోటి ఉంటాయి. సో దయచేసి అర్థం చేసుకోండి. సో మీరు 1,00,000 రూపాయలు వస్తుంది, 100 పే చేయండి, 200 పే చేయండి కాదు. సో ఆన్ బేస్ ఫైనాన్షియల్ స్టాటస్ బట్టి చేసుకోవాలి. సో అదే రకంగా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అండి. సో ప్రతి ఒక్కరు మీటింగ్స్ ట్రైనింగ్స్ అటెండ్ అవుతూ టీమ్ రేటింగ్ చేయించండి, మంచి అచీవ్మెంట్ తీసుకోండి. వన్స్ అగైన్ గణేష్ గారు థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ అండి. సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్.